హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనం హెచ్టీసీ బ్రాండ్ నుంచి DM830L+ మోడల్ యొక్క మల్టీమీటర్ని అయితే ఈ వీడియోలో మనం అన్బాక్స్ చేద్దాం. ఈ మల్టీమీటర్ వచ్చేసి మనం వాడే నార్మల్ మల్టీమీటర్స్ కన్నా కొంచెం అడ్వాన్స్డ్ అనమాట. మరీ అడ్వాన్స్ కాదు, బట్ ఇది వచ్చేసి హై అండ్ మల్టీమీటరే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంతకుముందు ఇలా చాలా మల్టీమీటర్స్ అయితే యూజ్ చేశాను చూడండి. ఇంకా మొన్నటి వరకు కూడా ప్రజెంట్ ఈ మల్టీమీటర్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే నార్మల్గా మనకి యాక్యురసీ అనేది అంత కరెక్ట్గా ఉండకపోవచ్చు, బట్ మనం ఏది మెజర్మెంట్ చేసినా యావరేజ్గా వాల్యూస్ అయితే వస్తాయి ఈ మల్టీమీటర్స్లో. బట్ మనకి యాక్యురేట్గా వాల్యూస్ కావాలంటే కన్ఫామ్గా ఇలాంటి ఒక అడ్వాన్స్ మల్టీమీటర్ అయితే కావాలి. సో అందుకే దీని అయితే నేను పర్చేస్ చేశాను. ఇది వచ్చేసి హెచ్టీసీ బ్రాండ్ నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి దీన్ని అన్బాక్స్ చేద్దాం. చూడండి, ఇదే మన మల్టీమీటర్. చూడడానికి అయితే నీట్గా బాగుంది. చాలా హ్యాండీ సైజ్ అనమాట. మనకి పెద్దగా ఏమనిపించదు చేతితో పట్టుకున్నప్పుడు. ఇది ఆల్రెడీ నేను ఓపెన్ చేశాను, ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత ఒకసారి మనం చూసుకోవాలి కదా అసలు ఎలా ఉంది ప్రోడక్ట్ అనేసి. అందుకనే ఒకసారి ఓపెన్ చేశాను, ఏదైనా డిఫెక్ట్ ఉంటే మళ్ళీ రిటర్న్ పంపించడానికి. సో ఒకసారి ఓపెన్ చేసి వెంటనే అయితే పెట్టేశాను మళ్ళీ లోపల బాక్స్ లోపల. వావ్, చాలా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. నేను సరిగ్గా చూడలేదు, ఫస్ట్ ఓపెన్ చేశాను కానీ. ఇది వచ్చేసి మన మోడల్ నెంబర్. ఇదైతే చెక్ చేసుకోండి. కొన్ని ఫేక్ మల్టీమీటర్స్ అయితే ఉంటాయి, అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇలా సేమ్ ఇలాగే ఉంటుంది, బట్ అది ఫేక్ అనమాట. మీరు ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒరిజినల్ క్లోన్ అనేసి ఒకసారి వెరిఫై అయితే చేసుకోవాలి. ఇంకా మన బాక్స్లో ఏముందో చూద్దాం ఆన్ చేసే ముందు. బాక్స్లో మనకి ఇంకా ఇది ప్రోబ్స్ అయితే ఇచ్చారు చెక్ చేసుకోవడానికి. అండ్ ఒక యూజర్ మాన్యువల్ ఉంది హెచ్టీసీ నుంచి. ఇది మనం ఎలా యూజ్ చేయాలనేసి ఇన్స్ట్రక్షన్స్ అంతే. ఒకసారి చదువుకుంటే మంచిది, ఎప్పుడైనా కొన్నప్పుడు మనకి ఎగ్జాక్ట్గా మనకి ఎలా వాడాలనేసి దీంట్లో ఉంటుంది. తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోబ్స్ చూద్దాం. ప్రోబ్స్ అనేది చాలా క్వాలిటీ అయితే ఉన్నాయి, ఎందుకంటే ఈ మనకి వైర్ అనేది చాలా థిక్నెస్ అయితే ఎక్కువ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఏదైనా డీసీ కరెంట్ కానీ హై వోల్టేజ్ కానీ మెజర్మెంట్ చేసినప్పుడు మనకి షాక్ ప్రూఫ్ కింద ఉంటుంది. ఓకే, నియర్లీ ఒక 70-80 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది చాలా పెద్దది ఇచ్చారు. వీటి క్లిప్స్ ఇచ్చారు, క్యాప్స్ అనమాట. తర్వాత ఇద్దాం. అండ్ మన మల్టీమీటర్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేబీ బ్యాటరీస్ లోపల ఉండొచ్చు, మనకి బాక్స్ అయితే బ్యాటరీస్ ఏం ప్రొవైడ్ చేయలేదు. చూద్దాం. నేను ముందే స్క్రూ డ్రైవర్ రెడీగా పెట్టుకున్నాను, నాకు తెలుసు. ఇక్కడ స్క్రూ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఇదన్నమాట. ఇక్కడ మనకి పేపర్ అనేది ఒకటి ఇచ్చారు, అది తీస్తే మనకి మీటర్లో పవర్ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు నేను పెట్టేశాను, చూద్దాం ఒకసారి. ఓకే గైస్, ఆన్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బీప్ సౌండ్ అయితే వచ్చింది, మీకు వినిపించిందో అయితే తెలియదు, బట్ బీప్ సౌండ్ అయితే వచ్చింది, అంటే ఆన్ అయినట్టు మనకి ఇండికేషన్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను NCV మోడ్లో అయితే పెట్టాను. ఆపేసి ఒకసారి మళ్ళీ బ్యాక్ ప్యానల్ అయితే పెట్టేద్దాం. సో మొత్తం బ్యాక్ ప్యానల్ అయితే మొత్తం బిగించేశాను. మనకి స్టాండ్ కూడా చాలా బాగా అయితే ఇచ్చారనమాట. చూడండి, ఎగ్జాక్ట్గా ఎలా అయితే ఉండాలో అలాగే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆన్ చేద్దాం. ఆన్ చేసిన ప్రతిసారి బీప్ అయితే వస్తుంది. ఓకే, మనం ఏదైతే ఈ రివాల్వర్ ఉంది కదా, దీన్ని ఎప్పుడైతే మనం ఇలా మారుస్తూ ఉంటామో వేరే మోడ్కి మనకి బీప్ సౌండ్ అయితే వస్తుంది. ఈ రొటేషన్ నాబ్ ఉంది కదా, రొటేట్ చేసే నాబ్, ఈ నాబ్ వచ్చేసి చాలా టైట్గా అయితే ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఒరిజినల్ అనేసి మనకి తెలుస్తుంది. ఈ నాబ్ ఎప్పుడైతే మనకి లూజ్గా ఉంటుందో అది వచ్చేసి మనకి క్లోన్ అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ ఒరిజినల్ మల్టీమీటర్స్లో ఇవి చాలా టైట్గా స్టిఫ్గా అయితే ఉంటాయి, మనకు ఒక ఫీల్ వస్తుంది అనమాట. మనకి ఈ బ్లాక్ వైర్ ఎప్పుడు కూడా
ఇక్కడ కామన్ ఉంది కదా, ఈ కామన్లో అయితే పెట్టుకోవాలి. ఓకే. అండ్ ఈ రెడ్ వచ్చేసి మనం డీసీ కరెంట్ మెజర్ చేసినప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి. అండ్ మనం వోల్టేజ్, రెసిస్టెన్స్ అండ్ నార్మల్గా అప్ టు 200 మిల్లీ యాంపియర్ వరకు కరెంట్ మనం మెజర్ చేసినప్పుడు మాత్రం ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ హోల్ ఉంది కదా. ఓకే, చాలా టైట్గా అయితే ఉంది. మనం ఒకసారి ఏదైనా వోల్టేజ్ ఏదైనా మెజర్ చేసి చూద్దాం. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, ఇందులో మనకి ఇక్కడ హోల్డ్ బటన్ అండ్ సెలెక్ట్ బటన్ కూడా ఉన్నాయి. సెలెక్ట్ బటన్ అనేది మనకి ఇక్కడ డయోడ్ మోడ్ ఉంది కదా, ఈ డయోడ్ మోడ్లో మనం ఎప్పుడైతే మనం ఈ బీప్ అంటే మనకి కంటిన్యూటీ మోడ్ కానీ డయోడ్ మోడ్ కానీ రెండు ఒకే దాంట్లో ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకొని డయోడ్ కావాలి డయోడ్ అండ్ కంటిన్యూటీ కావాలి కంటిన్యూటీ మనం ఇక్కడ వేరే అయితే చేసుకోవచ్చు సెలెక్ట్ నొక్కి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ లైట్ బటన్ చూడండి, ఇది వచ్చేసి హోల్డ్గా అండ్ లైట్ బటన్ కూడా ఇదే. మనం ఈ బటన్ని హోల్డ్ చేసి పట్టుకుంటే లైట్ అనేది వెలుగుతుంది, బ్యాక్ లైట్ ఇదనమాట. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది, ఫుల్ బ్రైట్నెస్ అనమాట. ఏదో పైపైన ఉన్నట్లేదనమాట, చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇందులో మనకి ఆటో పవర్ ఆఫ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మనం మల్టీమీటర్ ఆన్ చేసి ఎప్పుడు మర్చిపోతే మనకి ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోతుంది అనమాట, అదే ఆటో పవర్ ఆఫ్. సో మనం లైట్ అయితే ఆఫ్ చేద్దాం. మనం లైట్ ఆఫ్ చేయకపోయినా 15 సెకండ్స్కి అదే అయితే ఆగిపోతుంది. నా దగ్గర సమ్ సెట్ ఆఫ్ బ్యాటరీస్ అయితే ఉన్నాయి, లిథియం బ్యాటరీస్. ఈ బ్యాటరీస్ అయితే మనం ఒకసారి వోల్టేజ్ కనుక్కుందాం. నేనైతే 20 వోల్ట్స్ డీసీ వోల్టేజ్ 20 వోల్ట్స్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒకసారి ఈ బ్యాటరీస్ అయితే ఫుల్ ఛార్జ్ అంటే అప్ టు 4 వోల్ట్స్ అయితే ఛార్జ్ అయిపోయి ఉన్నాయి. ఇవి న్యూ బ్యాటరీస్ అనమాట. ఒకసారి దీన్ని చెక్ చేద్దాం. చూడండి, ఎగ్జాక్ట్గా 3.99 వచ్చింది. అండ్ సేమ్ ఈ బ్యాటరీ కూడా అంతే, 4 వోల్ట్స్. అసలు యాక్చువల్స్ ఎక్సలెంట్గా ఉంది యాక్చువల్స్ అయితే. ఓకే, ఇది కూడా ఆల్మోస్ట్ అంతే ఉండొచ్చు. ఓకే, ఇది ఫుల్ ఛార్జ్ అయితే ఉంది. ఇది కూడా ఫుల్ ఛార్జ్ ఉంటుంది. ఓకే, ఎక్సలెంట్ అనమాట. ఇక్కడ మనకి ఈ బ్యాటరీస్ అయితే ఉన్నాయి చిన్నవి, ఈ బటన్ కాయిన్ సెల్స్ అంటారు కదా అవన్నమాట. 1.30 ఉంది. అండ్ ఇది వచ్చేసి ఇది 1.30. ఇవన్నీ కూడా మనకి న్యూ సెల్స్ అనమాట. ఒకసారి కంటిన్యూటీ మోడ్లో పెట్టి చెక్ చేద్దాం బీప్ సౌండ్ ఎలా ఉందనేసి. చాలా ఎక్సలెంట్ అనమాట, చాలా లౌడ్ సౌండ్ అయితే వస్తుంది. మనకి ఇదే మోడ్లో ఇక్కడ సెలెక్ట్ అని బటన్ ఉంటుంది కదా, దీన్ని మనం చేంజ్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా చూడండి ఈ మల్టీమీటర్లో ఇక్కడ బీప్ సింబల్ ఉంది. అండ్ నేను ఎప్పుడైతే ప్రెస్ చేసానో ఆటోమేటిక్గా డయోడ్లోకి వెళ్ళింది. ఇలా మనం సెలెక్ట్ బటన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మీటర్ గురించి మీకు ఒక మెయిన్ థింగ్ అయితే చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి ట్రూ ఆర్ఎంఎస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ట్రూ ఆర్ఎంఎస్ అంటే మనం ఏదైనా హై వోల్టేజ్ కానీ హై కరెంట్ కానీ మెజర్ చేసినప్పుడు మనకి యాక్యురేట్గా అయితే ఏ మీటర్ చూపించదు. హై అండ్ మీటర్స్ అంటే మినిమం ఒక 2000 3000 ఉన్న మీటర్సే, అంటే ప్రైస్ 3000 అలా ఉన్న మీటర్స్ అయితే మనకి ట్రూ ఆర్ఎంఎస్ అయితే సపోర్ట్ చేస్తాయి. ఇంకా మనకి ప్రొఫెషనల్స్కి అయితే బాగా తెలుస్తుంది, మనకి నార్మల్గా ప్రాజెక్ట్ చేసే వాళ్ళకైతే అంతగా ఏం తెలియదు. బట్ ఎలక్ట్రీషియన్స్కి అండ్ టెక్నీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ ట్రూ ఆర్ఎంఎస్ అనేది వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. చాలా ఎక్సలెంట్ మీటర్ అని చెప్పుకోవాలి ఇది. అండ్ ఈవెన్ మనకి ఈ మీటర్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. నార్మల్గా అన్ని మీటర్స్ లాగా ఏసీ ఆర్ డీసీ వోల్టేజ్ అయితే మనం మెజర్ చేయొచ్చు, డీసీ కరెంట్ కూడా మెజర్ చేయొచ్చు అప్ టు 10 యాంపియర్. మనకి లోపల 10 యాంపియర్ వరకు అండ్ 200 మిల్లీ యాంపియర్ వరకు మనకి కూడా 2 ఫ్యూజెస్ అయితే ఉంటాయి లోపల ప్రొటెక్షన్. ఏదైనా షార్ట్ సర్క్యూట్ కానీ ఏదైనా జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఫ్యూజ్ అనేది బ్లో అవుతుంది, మనం ఫ్యూజ్ మార్చుకోవచ్చు, అంటే సేఫ్టీ అనమాట. అండ్ రెసిస్టెన్స్, డయోడ్, ఎన్సీవీ అనేది చాలా తక్కువ మీటర్స్లోనే ఇస్తున్నారు ఈ మధ్య. ఇలా హై అండ్ మీటర్స్లో ఉంటాయి. ఈ ప్రైస్లో ఎన్సీవీ అనేది చాలా గొప్ప విషయం. అండ్ హెచ్ఎఫ్ఈ అంటే మన ట్రాన్సిస్టర్ మెథడ్ చేయడానికి ఇక్కడ ఉంది కదా, ఇదనమాట. అండ్ మనకి బ్యాక్ లైట్ ఉంది, కంటిన్యూటీ మోడ్ ఉంది, డేటా హోల్డ్ ఉంది. మన ఏదైనా ఒక వాల్యూ ఉందంటే ఆ వాల్యూని మనం హోల్డ్ చేసుకోవచ్చు. ట్రూ ఆర్ఎంఎస్ ఇందాక చెప్పాను కదా, ట్రూ ఆర్ఎంఎస్ అనేది
లో బ్యాటరీ ఇండికేషన్. మనకి బ్యాటరీ ఎప్పుడైతే అయిపోతుందో మనం మార్చుకుంటూ ఉండాలి, లేకపోతే మీటర్ అనేది దెబ్బతింటుంది. సో మనకి ఇండికేట్ చేసినప్పుడు మన బ్యాటరీ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఓవర్ రేంజ్ మనం ఎప్పుడైనా 20 వోల్ట్స్ రేంజ్లో పెట్టి 200 వోల్ట్స్ ఇస్తే ఆటోమేటిక్గా మనకి ఓఎల్ అని చూపిస్తుంది. ఓఎల్ అంటే ఓవర్ లిమిట్ అనేసి. సో మనం ఆటోమేటిక్గా మనం చూసుకొని వెంటనే తీసేయాలి, అప్పుడు మనకి మీటర్ అనేది అంతగా డ్యామేజ్ అవ్వదు. అండ్ మనకి మెయిన్ విషయం ఏంటంటే ఈ మీటర్ మనకి కేటగిరీ 3లో అయితే ఉంది. కేటగిరీ 3 అంటే సేఫ్టీ విషయంలో చాలా గొప్ప అనమాట. చాలా మంచి మీటర్స్ కూడా కేటగిరీ 2 అయితే ఇస్తారు. కేటగిరీ 1 అంటే నార్మల్, అంటే అంత సేఫ్టీ కాదు మీటర్. కేటగిరీ 2 అంటే మీడియం అనమాట. కేటగిరీ 3 అంటే ఎక్సలెంట్ సేఫ్టీ అని అర్థం. అంటే ఈ ప్రైస్లో అన్ని విషయాల్లో ఇదైతే టాప్లో ఉంది. అందుకనేసి ఈ మీటర్ అయితే నేను బై చేశాను.